వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో పెద్దన్న నాకొక్క పెయ్యని చిండే నగదారిలో పెయ్యని చిండే నగదారిలో పెద్దన్న నాకొక్క పెయ్యని చిండే నగదారిలో పెయ్యని చిండే. ప్రపంచంలోని వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి భారతదేశం. పచ్చని పల్లెలు పంట పొలాలే ఈ దేశం గుండె చప్పుడు. అలాంటి భారత గడ్డపై తెలంగాణ రాష్ట్రం అవతరించిన 9 ఏళ్లలోనే దేశ వ్యవసాయ రంగంలో ప్రగతి సారథిగా చెరిగిపోని ముద్ర వేసింది తెలంగాణ. దేశమంతా కొనియాడుతున్న విప్లవాత్మక పథకాలు రైతు బంధు, మిషన్ కాకతీయ, రైతు బీమా, సాగుబడికి 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇంతకుముందు వ్యవసాయం చేస్తే మాకు లాగోడికి డబ్బులకు ఇబ్బంది ఉండు, సావుకారులని వాళ్ళని వీళ్ళని పెట్టేవాళ్ళం. వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయలకు 3 రూపాయలు 4 రూపాయలు అట్లా 2 రూపాయల వడ్డీలాగా తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంటలు పండించుకునే వాళ్ళం. మాకు రైతు బంధు రావడం వల్లనే ఫస్ట్ మాకు ప్రజెంట్లీ ఎకరంన్నరనే తోట ఉండే. రైతు బంధు రావడం వల్ల ఏమవుతుందంటే మాకు విత్తనాలకు మిగతా ఏమన్నా మందుల ఖర్చుల కోసం ఆ రైతు బంధు రావడం వల్లనే ఇంకా 3 ఎకరాలు వేసుకున్నానండి. ఇది ఎకరంన్నర, అది 3 ఎకరాలు, 4 ఎకరంన్నర సాగు చేస్తున్నాను. మసాలా కింద ఆసరా అప్పుడు లేనోడు పెళ్ళ మీద గడ్డపుద్ద నా పూసబోగా ఏదో కుదబెట్టుకొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే రైతు బంధం పెట్టాడు. రైతు బంధం కాపాడుకున్నామంటే 3 ఆళ్ళ వస్తాను. 3 ఎకరాల కంటే 15,000 అయితే 3 ఆళ్ళ మసాలాలు వస్తాను. ఇక అన్నీ ఇప్పటికి సాగులు వచ్చి మంచిగా ఉంది అయ్యా, మంచిగానే ఉంది. అన్నదాత అవసరాన్ని గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ధరలకు రైతులకు చేరేలా చర్యలు చేపట్టింది. ఇంతకుముందు ఎరువులు కొనాలంటే ఎక్కడో సావుకారు దగ్గరికి లేకపోతే సిద్దిపేటక అటు ఇటు వెళ్ళవలసి ఉండేది. దొరకపోవు సరిగా, దొరకపోతే లైన్లో లేవాడి రోజుకు 1 2 పాస్బుక్ మీద లేవాడంటే 1 2 ఇస్తారు. సరిపోయిన ఎరువు దొరకపోవు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. మన దగ్గరనే అందుబాటులోనే ఎవరు కానీ పట్ల తీసుకున్న వాళ్ళకి ఇస్తారు. మనకు ఎన్ని కావాలో అన్నీ సరిపోయేంత మనకు తీసుకోగలుగుతున్నాం. గత 9 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం 1.61 లక్షల కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల ఫలితంగా రాష్ట్రం మొత్తంలో నీటి పారుదల విస్తీర్ణం 2 ఆ కేసీఆర్ పుణ్యాన్ని నేను బతకగలుగుతున్నానండి. ప్రజెంట్ నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు వేరే ఆలోచన ఏంటంటే నాకు ఆ కెనాల్ గిట్ట లేకపోతే అసలు నా బ్రతికే లేదండి. ఏసంగి వేసిన అయ్యో కడుపెత్తకు కండ్ల వంటతనానికి వేసినా కానీ ఎండిపోవు ఎకరం కానీ ఎండిపోవు. ఊరూరికి చెర్రు పడ్డాయి, కాలువల పొంచి నీళ్ళు ఇడిచిండ్రు, చెర్రలకు నీళ్ళు ఇడిచిండ్రు, పంటలు వండినాయి. ఈ నీళ్లు రాకముందు బోల్రల్లో నీళ్లు ఉండపోవు. యాసంగి వానకాలం అయితే ఎంతైతే మనం ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకోగలుగుతున్నామో యాసంగి చూస్తే అదే 3 ఎకరాలు ఇస్తున్నాం. యాసంగి ఒకసారి ఎకరం వేస్తే ఎకరం ఎండిపోయేది లాస్ట్ వాకల. ఇప్పుడు అట్లాంటిది లేదు. ఎకరం వేస్తే ఎకరం వారుతుంది, 4 ఎకరాలు వేస్తే 4 ఎకరాలు వారుతుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నిరవధిక విద్యుత్తు ఉచితంగా అందించబడుతోంది. మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి కరెంటుకు కొరత లేదు. ఎందుకంటే కరెంటు 24 గంటల సౌకర్యం వదిలిండు. ఆ కరెంటు వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎనీ టైం ఇక మనం బాయికాడికి రావాలో చూసుకోవాలని లేదు. ఆటోమేటిక్గా పెట్టేసుకుంటే 24 గంటలు పొలాలలో నీళ్ళు ఉంటాయి పుష్కలంగా, పంట కూడా బాగా పండుతుంది. వాటర్కు ప్రాబ్లం లేదు, కరెంటు తోటి కొదవలేదు. కరెంటు అప్పుడు నాణ్యత తక్కువ కరెంటు. నా వచ్చిపోయే కరెంటుకి నాణ్యత లేని కరెంటుకి పెడుతుంటే మోటార్లు కాలిపోవు. ఆ మోటార్ తీయాలంటే తీసినప్పుడల్లా 5,000, 6,000, 10,000 ఇట్లా 2 సార్లు పోతుంది. పంటకు 2 సార్లు వచ్చిన లాభం మోటార్లకే. ఇప్పుడు అట్లాంటిది ఏం లేకుండా మనకు మంచి కరెంట్ వస్తుంది అందుబాటులో. మంచి కరెంట్ ఉన్నట్లు మనం నచ్చిన టైంలో పెట్టుకుంటున్నాం. పొద్దంతా పెట్టుకొని పాటించుకుంటున్నాం. మోటార్లు ఇట్లా ఏం ఖరాబ్ అవ్వట్లేదు.
దేశంలోనే వరి సేకరణదారుల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ. 2014 మరియు 2022 మధ్య రాష్ట్రంలో వరి సేకరణ దాదాపు 400% పెరిగింది. అంతేకాకుండా కనీస మద్దతు ధర విధానాన్ని నిర్మాణాత్మకంగా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. ఫస్ట్ ఇంతకుముందుకు ఏం చేస్తున్నారంటే దళాలు వాళ్ళు వచ్చి అగ్గోకి అడుగుతుండే. మాకు ఎంత అంటే బయట ఇప్పుడు గవర్నమెంట్ 2000 చిల్లర ఇస్తుంది, వీళ్ళు 1400 1500 అంటే ఒక్క బస్తా ఇంకా ఒక క్వింటాల్ ఇంకా 600 700 అట్లా లాస్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంటే వచ్చి మా దగ్గరికి వచ్చి ఆ వడ్లను తీసుకెళ్తున్నారు. పంటకు వాళ్ళే వచ్చి ఎన్ని క్వింటాలు కానీ మంచి నాణ్యతమైన ధర ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 9 ఏళ్లలో రైతు ఇంత బాగుపడతాడని నేను కళలో కూడా ఊహించలేదు. ఇప్పుడు చాలా బాగుంది. పంట పండించడానికి అమ్ముకునే సహాయ సహకారం ఉంటుంది మనందరికీ. చాలా ఇది మంచి రైతు బంధు ప్రభుత్వం. కేశగారి సార్ వచ్చిన నుంచి మాకు బాయిల్లో నీళ్ళు అయినాయి, మాకు సౌలత అయింది, వేసిన పంట చేతికి వస్తుంది, రైతు బీమా అని ఇస్తాడు, రైతు బంధు పడుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులను మాత్రం మంచిగా కాపాడుకుంటాడు సార్. 1 కోటి ఎకరాల మాగాణ తెలంగాణ అన్న కలను సాకారం చేస్తూ ఈ 10 ఏళ్లలో పచ్చటి రాష్ట్రంగా మారిన తెలంగాణ సేద్యపు చరిత్రను తిరగరాసింది. రైతు సాధికారతే ధ్యేయంగా పాలనలో దేశానికి సైతం మార్గదర్శిగా నిలిచి ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది తెలంగాణ.